ధన్యవాదములు. మేము చాలా తక్కువ కాలంలో ఈ కమిటీ ఏర్పడింది. అలాగే తక్కువ టైం ఉండడం వల్ల అందరినీ పర్సనల్గా ఆహ్వానించలేకపోయాం. దాన్ని మాకు మన్నించాలి. మరి వచ్చే సంవత్సరం లేదా పై సంవత్సరం పేరు పేరున ఊరు తిరిగి మేము కానీ మా కమిటీ సభ్యులు కానీ మీ అందరినీ ఆహ్వానిస్తాం. అలాగే ఈ సంఘాన్ని మనం బలోపేతం చేసుకోవాలి. ప్రతి ఊరు నుంచి ప్రతి ఇంటిలో మీరు సభ్యత్వాలు చేసి మీ సభ్యత్వం ఇచ్చే రుసుమే మన సంఘం అభివృద్ధికి తోడ్పడుతుంది. అందుకే మేము చాలా తక్కువ అమౌంట్ పెట్టాం, 1016. ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉంటే అంతమంది నాకు కమ్మ సంఘం సభ్యత్వం ఉందని రావాలనే తక్కువ అమౌంట్ పెట్టాం. ఆ అమౌంట్తోనే ప్రతి వచ్చే సంవత్సరం నుండి మన ఎడ్యుకేషన్ ఇయర్ నుంచి పిల్లలకి ఫీజులు కానీ ఇంకా వేరే ఏమైనా ఎవరికైనా హాస్పిటల్ ఖర్చులు కానీ సాయం చేస్తాక ఈ అమౌంట్ పనికి వస్తుంది. నాకు అప్పచెప్పిన ఈ బాధ్యతని క్రమశిక్షణగా చాలా అవినీతి మరకలు లేకుండా నిరూపించుకుంటాను. మీరందరూ నాకు అలాగే ఈ కమిటీ సభ్యులు నాకు తోడ్పాటుగా ఉండాలి, నన్ను ముందుకు నడిపించాలి మీ విలువైన సలహాలతో. థ్యాంక్ యూ. ఇంకా ఇవి పెద్దలు ఉన్నారు కాబట్టి వాళ్ళ ముందు చేర్చారు. అదే మీకు ఖ్యాతి, కీర్తి సార్. మీరు సమర్థులు, ఏమాత్రం అనుమానం లేదు. సమయాభావం వల్ల తర్వాత లంకా దినకర్ గారు. దినకర్ అంటే శుభకరుడు, అందరికి శుభాలను ఇచ్చేటువంటి వారు. ఆయన స్వయం కృషితో ఎదిగి ఇవాళ రాష్ట్ర స్థాయిలో కేబినెట్ హోదాలో బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన సేవలని, అటు కేంద్ర ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించి 20 సూత్రాల అమలు కమిటీకి చైర్మన్ గా ఆయన్ని తీసుకోవడం జరిగింది. భారతదేశంలో అంతర్భాగం మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, అందులో అంతర్భాగం మన తెలుగువారు. తెలుగువారిలో మళ్ళా జిల్లా వచ్చేటప్పటికి ప్రకాశం జిల్లా, ఒంగోలు. అయితే ఎందుకు ఈ మొత్తం అంశాన్ని చెప్పవలసి వచ్చిందంటే, మనం సమాజంలో భాగం, అందరితో మనం అనేటటువంటి అంశాన్ని కూడా ఎప్పుడు దృష్టిలో పెట్టుకొని కార్యక్రమాలు నిర్వహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సాధారణంగా కష్టపడి పనిచేసేటటువంటి వారు, వ్యవసాయం చేసేటటువంటి వారు, డాక్టర్లుగా, యాక్టర్లుగా, లాయర్లుగా, పారిశ్రామికవేత్తలుగా అత్యున్నత శిఖరాల్ని కష్టించి స్వయం కృషితో ఎదిగినటువంటి వారు ఎక్కువగా ఉన్నటువంటి సామాజిక వర్గంగా మన మీద బాధ్యత మండవ మురళీకృష్ణ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు గౌరవనీయులు బాధ్యత చెంచు గారెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు గారికి, అలాగే మన కొండేపి మాజీ శాసనసభ్యులు అచ్యుత్ కుమార్ గారికి, చిడిపోతు వెంకటేశ్వర గారికి, నెడమాలూరు నాగేశ్వరరావు గారికి, చుండూరు రవిబాబు గారికి, ఆళ్ళ హనుమంతరావు గారికి, మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలకు, జిల్లా కార్యవర్గం మొత్తానికి మనస్ఫూర్తిగా నా నమస్కారాలు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కమ్మ సోదరులందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. చాలా సంతోషం. అతి తక్కువ సమయంలోనే
ఇంత పెద్ద సభను నిర్వహించిన ఈ యొక్క నిర్వాహకులందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు ప్రకాశం జిల్లాలో ఈ యొక్క మన కమ్యూనిటీలో కూడా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా పిల్లల్ని చదివించుకోవాలన్నా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ యొక్క కమిటీ ద్వారా వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి కాలేజీలో ఫీజులు కూడా మన హర్షిని రవి గారు కూడా చాలా వరకు మేము రికమెండ్ చేసిన చాలా వరకు వాళ్ళకి కన్సెషన్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఇలా అనేక మంది ముందుకు వచ్చి ఈ యొక్క మన దాంట్లో పేదలలో ఉన్న చాలా మంది కూడా వాళ్ళకి హెల్ప్ చేయాలని, అలాగే రాబోయే రోజుల్లో ప్రకాశం జిల్లాలో కూడా ఒక మంచి కన్వెన్షన్ సెంటరు, అలాగే ఒక కళ్యాణ మండపం కానీ, అలాగే ఇప్పుడే చాలామంది ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్ కూడా కడతా ఉన్నారు. ఏదో విధంగా మన కమ్యూనిటీని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. అలాగే మనందరికీ ఆదర్శకంగా ఉండి ఈ సమాజంలో మనం ఒక రోల్ మోడల్గా మన కమ్యూనిటీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సంబంధం చూస్తే ఎటో కాటు తిరిగి అందరికి బంధువులు అవుతాం. అందుకనే ఇది బంధువుల సమావేశం, ఒక కుటుంబ సమావేశంగా భావిస్తాం. అందరినీ కోరేది ఏంటంటే, మనం పిల్లలందరినీ అమెరికా పంపిస్తా ఉన్నాం. గ్రామాల్లోకి వెళ్తే చూస్తుంటే బాధేస్తుంటది. ఇళ్లలో ముసలోళ్ళు మాత్రమే కనపడుతున్నారు. ఈడికి వచ్చిన పిల్లలు ఎవరు కనపట్ల. మనం పంపిస్తే తప్పులేదు. మనం అమెరికాకి ఉన్నత విద్యలకు పంపిస్తే తప్పులేదు. మళ్ళా తీసుకొచ్చి ఇక్కడ మన ఆస్తులు అందరికీ ఉన్నాయి. నేను ఎందుకు చెప్తున్నానండి ఈ మాట? గత 5 ఏళ్లలో ఒంగోలులో చాలా ఆస్తులకి నకిలీ డాక్యుమెంట్లు పుట్టించారు. అంటే ఎవరో ఒక ఉద్దేశంతో జరిగింది కాదు అది. ఎవరిని తప్పు పట్టకూడదు. చాలా బలహీనులనే ఉద్దేశం కలిగింది సమాజంలో కమ్మాలంటే. వీళ్ళ జోలికి వస్తే ఎవరు రారు, పిల్లలు లేరు, అందరు పెద్దవాళ్ళు, రిటైర్ అవుతున్న వాళ్ళు రోడ్డు మీదకి వస్తే కేసులు పెడతారంటే భయపడతారని చెప్పి ఎవరో ఒకరు చాటు నుంచి దళితులతోటి ఎస్సీ ఎస్టీ కేసులు పెడతామని బెదిరించి మరి డాక్యుమెంట్లు గుర్తించి ఇబ్బందులు పెడుతుంటే దాని మీద నేనే కలెక్టర్ గారి దగ్గరికి ఒక 10 మందిని తీసుకెళ్ళి ఇట్లా ఊళ్ళో లేని వాళ్ళని, హైదరాబాద్లో ఉన్న వాళ్ళని, అమెరికాలో ఉన్న వాళ్ళని ఆస్తులు టార్గెట్ చేసి ఆఖరికి మహానాడు మీటింగ్ పెడితే దాని మీద కూడా డాక్యుమెంట్ క్రియేట్ చేశారు. వాళ్ళందరినీ తీసుకెళ్ళి నేను మనవారిపాలెం వెళ్ళి మన వాళ్ళందరినీ అడిగా, ఎందుకు మీరు పోలీస్ స్టేషన్ కూడా రారు, మీ ఆస్తులు కాజేస్తుంటే ఎవరున్నారు అబ్బాయి తిరిగే వాళ్ళు ఏడకపోతే కోర్టుకు వేద్దాం ఉన్నారు. కాదని చెప్పి తీసుకెళ్లి డిఎస్పీ దగ్గర మాట్లాడి వాళ్ళ చేత కేసులు రిజిస్టర్ చేయించా. అంటే ఎవరో తప్పు చేయాలని పెద్దవాళ్ళకి ఎవరికి ఉండదు. ఆ రోజు అశోక్ వర్ధన్ రెడ్డి డిఎస్పీకి ఉన్నాడు, కలెక్టర్, ఎస్పీలు అందరూ చాలా సీరియస్ గా అందరి మీద కేసులు 420లు, ఫోర్జరీ డాక్యుమెంట్ కేసులు పెట్టి 70 మందిని అరెస్ట్ చేశారు. 100లకు పైగా నకిలీ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొచ్చారు. ఆ సంఘటన చేయకపోతే చాలా మంది బెల్లం సుబ్బారావు గారు ఉంటాడు, సుబ్బారావు గారి అన్న కొడుకు అంటే నా ఫ్రెండ్ సురేష్, వాళ్ళది కూడా కబ్జా చేశారు. ఇంకా మా వియ్యంకుడు వాళ్ళు మండవారిపాలు, తర్వాత ముత్తులపాళ్ళు బోడపాటి వాళ్ళది, ఒకరనే చుట్టూ ఉన్న వాళ్ళి బ్రాహ్మలి, కమ్మ వాళ్ళి. అంటే మనం కూడా సమాజానికి అంతరించిపోతున్న జాతిలో కనపడుతున్నాం. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ సమావేదికగా చెప్తున్నా, అమెరికాలో ఒక 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు మా తరం వాళ్ళు 20-10 సంవత్సరాల ముందుకు వెళ్ళారు, సంపాదించుకున్నారు. ఇవాళ ఇక్కడ
పిల్లలందరూ చదువుకున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పడింది. శ్రీనివాసరావు గారు ఒంగోలు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకోవచ్చు, ఏ ఊర్లో ఎక్కడైనా ఉద్యోగం చేయొచ్చు. తిరిగి ఇక్కడ ఇన్వెస్ట్ చేసి కనీసం ఈ జాతిలో పిల్లలు ఇక్కడ గ్రామాల్లో ఉండేటట్టుగా, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉండేటట్టుగా ముందు పోయిన మిత్రులందరినీ అమెరికాలో ఉన్న వాళ్ళని ఈ సభా వేదికగా అప్పీల్ చేస్తా ఉన్నా. లేకపోతే 20-25 సంవత్సరాల తర్వాత గ్రామాల్లో మన జాతి అంతరించిపోతున్న జాతిగా బాధపడతా ఉంటుంది. మేము ఊళ్ళో తిరుగుతూ ఉంటే మీరు కూడా, నేను కూడా మా అబ్బాయిలు ఇద్దరు అమెరికా చదివించా. ముందు అయినోడిని తీసుకొచ్చి పెళ్లి చేసా, ఇక్కడే ఉంచుకున్నా. రెండో వాడిని కూడా తీసుకొచ్చుకుంటా, చదివించడానికి పంపించా తప్ప ఎవరు అమెరికాలో స్థిరపరచడానికి పంపొద్దని మీ అందరికీ మనవి చేస్తూ, ఇక్కడ అపార అవకాశాలు ఉన్నాయి. బతకడానికి ఎంత కావాలా? ఇవాళ ఎవరు అందరు కంఫర్ట్గా బతుకుతున్నారు, ఎవరికి ఆస్తులు కొరవ కాదు. అదట్లో మన వాళ్ళకి చాలా సౌండ్గా ఉన్నారు. అమెరికా పిచ్చి పెట్టి ఆడ పంపించి ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉండి, ఓల్డ్ ఏజ్ హోమ్లో చూస్తే మొన్న మా బంధువు అయిన పొందూరు రంగారావు ఊర్లో, పొందూరులో రంగయ్య, పొందూరులో 40 ఎకరాలు పెద్ద రైతు చనిపోతే వాళ్ళ పిల్లలు రావడానికి 4 రోజులు పెట్టింది. వాళ్ళు చెప్పుకోలేని బాధ ముసలోళ్ళది. ఎందుకంటే ఓల్డ్ ఏజ్ హోమ్కి నేను కూడా వెళ్తా ఉంటా. వాళ్ళు పిల్లలు అక్కడ ఉన్నారని బండి పీగుని సంతోషంగా ఉంటారు తప్ప మనకు కావాలని ఈ కులంలో పుట్టలేము, కానీ ఈ కులంలో పుట్టినందుకు మనందరం గర్వించాలి. ఎందుకంటే తరతరాలుగా చూస్తూ ఉంటే రవాణా సౌకర్యాలు లేనప్పుడు, అంటే ఎలాంటి సౌకర్యాలు లేనప్పుడు కూడా కమ్మవారు వలసవాదులుగా కర్ణాటక, మహారాష్ట్ర లాంటి ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలకి వ్యవసాయం అంటే నేర్పిన కులం కమ్మ కులం. ఆ రోజుల్లోనే ఆ రాష్ట్రాల్లో వ్యవసాయం అంటే తెలియని రోజుల్లో ఈరోజు కర్ణాటకలో చూడొచ్చు, మహారాష్ట్రలో చూడొచ్చు, చాలా ప్రాంతాల్లో పూర్తి స్థాయి వ్యవసాయం మీద ఆధారపడి వీళ్ళు జీవిస్తూ అక్కడ ఉన్న వాళ్ళకి మంచి కల్చర్ నేర్పినటువంటి జాతి కమ్మ జాతి. అలానే ఆనాటి కాకతీయుల నుంచి వాసిరెడ్డి వారి వరకు అనేక మంది ఈ జాతికి గుర్తింపు తీసుకొచ్చారు. అన్నిటికన్నా ముఖ్యంగా తెలుగు వారికి, కమ్మవారికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చే మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఎందరో మహానుభావులు, అందులో తారక రామారావు గారిది ఒక ప్రత్యేక స్థానం. ఆయన నిజంగా కారణ జన్ముడే. భగవంతుడు దశావతారాలు ఉన్నాయో తెలియదు, కానీ ఆయన ఖచ్చితంగా దశావతారమే. ఆయన చూపిన మాట, ప్రేరణ ఈ జాతికి కానీ తెలుగు జాతికి, ముఖ్యంగా కమ్మవారికే కాదు తెలుగు జాతి మొత్తానికి గుర్తింపు తీసుకొచ్చిన మహనీయుడు ఎన్టీ రామారావు గారు. ఇదే తెలుగు జాతికి ఆయన గుర్తింపు తీసుకొస్తే తెలుగు జాతి అత్యున్నత స్థాయికి వెళ్ళటానికి కారణం మాన్యులు ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు. 1995లో ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు రాడల్లో ఒక హైటెక్ సిటీ నిర్మిస్తే కంప్యూటర్లకు కూడి పెడతాయని అడిగారు. ఆ రోజుల్లో ఆయన విజన్ని, ఆయన విజన్ 2020 అని పెడితే ఆ రోజు ఎగతాళి చేశారు. ఈరోజు విజన్ 2020కి హైదరాబాద్ చూడండి. 2020కి హైదరాబాద్ ఎలా ఉంటుందో ఆయన 1995లో చెప్పాడు. ఆ ఫలాలు అందుకున్న తెలుగు జాతి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా స్థిరపడి అక్కడ ఆస్తులు సంపాదించి ఈరోజు మన గ్రామాల్లో బ్రహ్మాండమైన ఆస్తులు, బిల్డింగ్లు ఇవన్నీ ఏర్పడుతుందని కారణం, దాని స్ఫూర్తి నారా చంద్రబాబు నాయుడు గారు. 1995లో గుర్తించారు రాబోయే సగం కంప్యూటర్ల సగం అని గుర్తించి ఈ జాతిని ప్రోత్సహించి ఆయన అనేక ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొచ్చి, సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొచ్చి అటువైపు మనందరిని నడిపితే ఈరోజు అమెరికాలో ఉన్న వాళ్ళలో 50% మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. ఆ ఉన్న తెలుగు వారిలో 100 మందిలో 60% మంది కమ్మవారు ఈరోజు అమెరికాలో ఉండి అక్కడి నుంచి సంపాదించి ఈరోజు గ్రామాభివృద్ధికి, గ్రామాల్లో సదుపాయాలకి చేస్తున్నారంటే కారణం
చంద్రబాబు నాయుడు గారు. అలాంటి మహోన్నత వ్యక్తులు పుట్టిన జాతి, ఆ జాతిలో ఉన్నందుకు మనందరం నిజంగా గర్వించాలి. అలానే మన జాతిని గౌరవిస్తూ మనకు చేతనైంది అనేక రంగాల్లో మనం ఉన్నాం. విద్యా రంగంలో ఉన్నాం, వైద్య రంగంలో ఉన్నాం, రాజకీయాల్లో ఉన్నాం, వ్యాపార రంగంలో ఉన్నాం. మనతో పాటు మనం నమ్ముకున్న బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎవరైనా సరే కులాలకు అతీతంగా అందరూ కూడా చేయూతనిస్తే సమాజంలో మనం వేరు కాకుండా వీళ్ళు అందరూ సేవ చేసే జాతి. కమ్మ జాతి ఎక్కడున్నా సరే అందరికి ఉపయోగపడాలి. అందరికీ అది మన నాయకులు మనకు చెప్పింది. ఆ రోజు ఎన్టీ రామారావు గారు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఎప్పుడు ఒకటే చెప్తా ఉంటాడు, సేవ చేయండి, గ్రామానికి రండి. వాళ్ళ స్ఫూర్తిని వాళ్ళు ఇచ్చిన పిలుపుని అందుకొని మనము మన జాతిలో పేదలతో పాటు అనేక రంగాల్లో మీకు తెలుసు, తెలుగు వాడిగా మనం గర్వించుగా చెప్పుకుంటున్నామంటే ఈ తెలుగు వాడికి గుర్తింపు తెచ్చింది స్వర్గీయ అన్న ఎన్టీ రామారావు గారు అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ తరానికి తెలియకపోవచ్చు. ఇంతకుముందు ఢిల్లీ వెళ్తే మేము 1974 నుంచి నేను ఢిల్లీ వెళ్తూ వచ్చాను. రాజకీయాల్లో అప్పుడే కొంత నూతనంగా వచ్చాం. అక్కడికి పోతే తెలుగు అంటే ఎవరికి తెలియదు. మెడ్రాసీ అనేవాళ్ళు. తెలుగు భాష అప్పుడే 3 కోటి ఆంధ్రులు అనేవాళ్ళు. మనం 3 కోట్ల పైగా ఆంధ్రులు ఉంటే, తెలుగు వాళ్ళు ఉంటే, కానీ తెలుగు జాతీయం అనే ఒకటి ఉండనేటువంటిది మన దేశ రాజధానిలో తెలియని పరిస్థితిలో మనం ఉంటే 82లో అన్న ఎన్టీఆర్ పార్టీ పెట్టిన 8 మాసాల్లోనే మరి దిగ్విజయంగా ఈ రాష్ట్ర చరిత్రని మార్పు చేసినటువంటి ఘనమైన గొప్ప వ్యక్తి స్వర్గీయ అన్న ఎన్టీ రామారావు. అప్పుడు తెలిసి వచ్చింది ఇక్కడ తెలుగు భాష అనేది ఒకటి ఉంది, తెలుగు రాష్ట్రం అనేది ఒకటి ఉందని యావత్ ప్రపంచానికి కూడా తెలిసిన విషయాన్ని, ఆ కీర్తి మనకు అమ్మవారు అని చెప్పని మన అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎక్కడ ఏదైనా సరే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా అయినప్పుడు, ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అందరూ కూడా చాలా ఎద్దేవా చేశారు. ఇలా పాతాళ భైరవ సినిమా కాదు ఒకటంటే ఒకటి ఇంకో రకంగా రకరకాలుగా కామెంట్ చేస్తుంటే అసలు నీ సిద్ధాంతం ఏంటి అని అడిగాడు. ప్రతిపక్ష పార్టీలు ఉంటాయి కదా, ముఖ్యంగా అప్పట్లో కాంగ్రెస్. అసలు నీ సిద్ధాంతం ఏంటి? సిద్ధాంతం లేని ఆయన పార్టీ పెట్టింది, ఈ ఓట్లు వేసేయండి, ఏదో సినిమాలు అనుకుంటున్నారా అని ఎద్దేవా చేసిన సందర్భంలో ఆయన ఒకటే చెప్పాడు, నేను రాజకీయాల్లోకి వచ్చింది పేదవాడికి పట్టి కడుపు ఆకలితో ఉండేవాడికి పట్టలేదు అన్నం పెట్టడం, గూడు లేనివాడికి గూడు కల్పించడం, బట్టలు లేనివాడికి కనీసం తోత ఇవ్వటం అని చెప్పని చీరా తోత ఇవ్వటం చెప్పాడు. అదేవిధంగా అప్పట్లో వామపక్ష రాజకీయాలని, మద్దతు రాజకీయాలు, రకరకాల సిద్ధాంతాలతో ఉండేటువంటి సొసైటీలో ఆయన ప్రత్యేకంగా సిద్ధాంతం
అంటే ఏ సిద్ధాంతం చెప్పినా కోటి విద్యలో కూటి కలిగినట్టుగా తిండి కోసమే, ఆ తిండి పెట్టే విధంగా, ఉండడానికి ఇల్లు కట్టించే విధంగా, కట్టుకోవడానికి బట్ట ఇదే నా సిద్ధాంతం అని చెప్పి ఆ విధంగా ప్రజల్లోకి వెళ్ళి మరి ఇప్పుడు అందరూ కూడా మార్గదర్శకం అయ్యాడని చెప్పే విషయాన్ని మేము అందరికీ ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ తరం మారిపోయింది. 82 అంటే ఆయన కమ్మవారంతా కూడా ఎక్కడున్నారో అందరూ కూడా కలిసి ఈరోజు అన్ని కుటుంబాలతోటి పిల్లలతోటి అందరితోటి గడుపుకోవటం ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసిన ఈ కమిటీ సభ్యులు మన మండవం మురళీకృష్ణ గారికి ప్రత్యేకించి మనందరి తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా పెద్దలు మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు గరటయ్య గారు, అచ్యుత్ కుమార్ గారు, రవికుమార్ గారు, కామపల్లి శ్రీనివాసరావు గారు, ఎర్రమూరి శ్రీనివాసరావు గారు, వెంకట్రావు గారు, కొల్లూరి శ్రీనివాసులు గారు, అదేవిధంగా నవీన్ గారు, నవీన్ గారు, రావుల పద్మజ గారు, హనుమంతరావు గారు, రమేష్ గారు, బాపయ్య గారు, మండవ సుబ్బారావు గారు, కోటగడ్డ రావు గారు, అదేవిధంగా సుజాత గారు, ఒక మంచి వీళ్ళందరూ వేదిక మీద ఉన్న పెద్దలకి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన కమ్మ కులస్తులు అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి కమిటీ ఎన్నుకోవటం, ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకోవటం, ఈరోజు అందరూ కూడా కలుసుకోవటం చాలా సంతోష విషయం అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నా. ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నా, మనం కమ్మగా పుట్టినందుకు పూర్వజనం సుకృతం అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎంతోమంది అన్ని రంగాల్లో కూడా ఈరోజు ఉండే నాటక రంగం అవ్వచ్చు, వ్యాపారస్తులు అవ్వచ్చు, ఈరోజు ఉద్యోగస్తులు అవ్వచ్చు, అన్ని రంగాలలో ఏ రంగమైనా ఎత్తుకోండి, ముందంజలో ఉండేది కమ్మకులం అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఎక్కడ ఉన్నా కూడా మనం యూనిటీగా ఉండాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు ఒకరికి భేదాలు లేకుండా అందరికీ కలిసికట్టుగా ఉన్నప్పుడు బాగా అభివృద్ధి చెందుతుంది, అన్ని విధాలుగా కూడా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా మిగతా వాళ్ళందరినీ కూడా, మిగతా కులాలు ఏవైతే ఉన్నాయో అందరినీ కూడా కలుపుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు బడుగు బలహీన వర్గాల్లో కానీ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో మనం కూడా 70%లో మనం ఎవరైతే మన కులాల్లో పేదోళ్ళుగా ఉండి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చదువు కానీ, ఆరోగ్యం కానీ, లేకపోతే వాళ్ళకి ఏం సహాయం చేయాలో చేసుకుంటూ మిగతా 30%, 40% కూడా మిగతా వాళ్ళందరినీ కూడా మనం కలుపుకొని ముందుకు తీసుకెళ్ళాలి సమాజంలో అని కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఏ రంగాల్లో, రాజకీయ రంగాల్లో మనం అందరం కూడా చూస్తున్నాం. ఈరోజు ఎన్టీ రామారావు గారు కానీ పార్టీ పెట్టిన తర్వాత ఏ విధంగా ఉంది, తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంది, తెలుగుదేశం పార్టీ అంటే విధి విధానాలు ఏంటి, ఇవన్నీ కూడా ఇందాక మన గరటయ్య గారు కూడా అన్నీ చెప్పారు. ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఆ పార్టీలో ఒక క్రమశిక్షణగా, ఒక పద్ధతిగా మేమంతా కూడా ఈరోజు మీ అందరి ఆశీస్సులతోటి శాసనసభ్యుడిగా ఎన్నో కార్యక్రమాలు చేయగలుగుతున్నామంటే ఇవన్నీ కూడా మన పార్టీ వల్ల అని చెప్పి కూడా మీకు అందరూ కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఎన్ని చేసినా ఏం చేసినా సమాజంలో మనందరూ కలిసికట్టుగా 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేసిన రోజు కమిటీకి కానీ ఈ సంఘానికి మంచి పేర్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈరోజు ఏదో మనం పెట్టాము, మనం భోజనం చేసాము, వెళ్ళేది అనేది కాకుండా రియల్గా మనం సర్వీస్ అనేది కూడా ఒక పద్ధతి ప్రకారంగా మనం చేసుకుంటే సమాజంలో ఒక మంచి పేరు, గుర్తింపులు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నా. కాబట్టి నేను రెండోసారి అసలు కమ్మ సంఘం మీటింగ్కి రావటం, అది వరకు ఎప్పుడో ఒకసారి
వచ్చాను. రెండోసారి ఎప్పుడు కూడా కమ్మకు మనకి మీటింగులు అంటే ఏదో విధంగా ఇబ్బందులు ఉంటాయని చెప్పో, రాజకీయాలు అని చెప్పో ఉండకుండా ఏదో కారణాల చేత పోకుండా ఉండాల్సి వచ్చే పరిస్థితులు ఉండేవి. ఈరోజు రాజకీయాలు కూడా ఎలా ఉన్నాయో మీ అందరూ కూడా తెలుసు. కానీ ఈరోజు ఏదైనా సరే మన వాళ్ళందరూ కూడా కలవాలి, మనం వెళ్ళాలని పొద్దున్న నుంచి 5 ప్రోగ్రాములు ఉంటే 5 ప్రోగ్రాములు చూసుకొని మన వాళ్ళు 1:30కి ఆ టయానికి రమ్మంటే ఈరోజు ఈ టయానికి వచ్చాను. మీ అందరూ కూడా కలుసుకోవటం చాలా సంతోషం అని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మనం ఉండే పరిస్థితులను కూడా మనం అర్థం చేసుకోవాలి. పరిస్థితుల ప్రకారంగా మనతో పాటు ఉండే వాళ్ళందరినీ కూడా కలుపుకొని వెళ్ళి మంచి వాతావరణంలో మంచి పరిస్థితుల్లో మనం ఉండాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా. ఈరోజు మురళీ గారు కానీ ఇంకా కమిటీ సభ్యులు కానీ వీళ్ళందరూ కూడా ఒక మంచి కమిటీ వచ్చింది. ఈ కమిటీలో కూడా కూర్చోవటం, మనకి మేజర్గా ఇబ్బందులు ఉండే ఏంటి అనేది కూడా మనం అంతా కూడా ఆలోచించుకోవటం. ఈరోజు ఇందాక బాయ్స్ హాస్టల్ కానీ అదేవిధంగా లేడీస్ హాస్టల్ కానీ లేదు, మళ్ళా మనకు ట్రస్ట్కి మనకు ఉండే ఒక బిల్డింగ్ కానీ ఇలాంటివన్నీ కూడా మనం చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. దానికి పూర్తిగా ఏ అవసరం ఉన్నా కూడా నా వంతు సహాయం ఎప్పుడు ఉంటుందని చెప్పి కూడా మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు మంచి వనభోజనాలు ఎంతోమంది ఈరోజు అందరం కలుసుకోవడం చాలా సంతోషమైన మరోసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.